బిజినెస్‌లో ఏదైనా కొత్తగా చేయాలి నేను అనుకునే వాళ్ళకి, ఈ కాటన్ క్యాండీ గ్లిటర్ బాంబ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఐడియా అని చెప్పాలి. ప్రస్తుతం మన దేశంలో రకరకాల డ్రింక్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా యువత ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలో పాత పీచు మిఠాయిని సరికొత్తగా మార్చి గ్లిటర్ బాంబ్స్‌లా తయారు చేయడం వల్ల మార్కెట్‌లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మనం చిన్నప్పుడు తిన్నటువంటి పీచు మిఠాయి లోపల తినగలిగితే మెరిసే పొడిని అంటే ఎడిబుల్ గ్లిటర్‌ని దాన్ని నింపిన చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేయడమే బిజినెస్‌లో అసలు కిటుకు. ఈ బాల్‌ని ఒక గ్లాసు నీటిలో లేదా సోడాలో వేసినప్పుడు అది ఒక సెకన్ల వ్యవధిలో కరిగిపోయి, ఆ పానీయాన్ని మెరిసే రంగుల డ్రింక్‌లా మారుస్తుంది. ఇది చూడ్డానికి ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే వెంటనే ఫిదా అయిపోతారు. ప్రస్తుతం ఇండియాలో ఈ బిజినెస్‌ని పెద్ద స్థాయిలో ఎవరు చేయట్లేదు. అంటే మీకు మార్కెట్‌లో పోటీ అనేది దాదాపు సున్నా అని చెప్పుకోవచ్చు. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఇతరుల కంటే ముందు అడుగు వేస్తే ఆ మార్కెట్ మన సొంతమవుతుంది. జనాలు కేవలం ఆ డ్రింక్‌ని రుచి కోసమే కాకుండా విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీ దగ్గరికొస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఇలాంటి రంగుల డ్రింకులు ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్ లాంటి చోట పెడితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దీనివల్ల మీకు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. ఒక్కో పీచు మిఠాయి తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. కానీ దాన్ని స్టైలిష్‌గా గ్లిటర్ బాంబ్‌లా మార్చి అమ్మితే 10 రెట్లు లాభం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి విషయానికొస్తే ఈ బిజినెస్ కోసం మీకు ప్రధానంగా కావాల్సింది కాటన్ క్యాండీ మేకింగ్ మిషన్ మాత్రమే. అది ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కేవలం 15,000 నుంచి 20,000 రూపాయలకి దొరుకుతుంది. ఒకవేళ మీరు చాలా చిన్న స్థాయిలో అంటే ఒక చిన్న షాపులో అదనపు ఆదాయం కోసం చూస్తుంటే కేవలం 1,500 రూపాయలకే చిన్న మిషన్‌లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఈ మిషన్‌తో ఎడిబుల్ గ్లిటర్ కూడా కొనుక్కుంటే సరిపోతుంది. మొత్తం మీద 30,000 రూపాయల లోపే మీకు ఒక మంచి బ్రాండ్‌ని క్రియేట్ చేసే బిజినెస్ మొదలెట్టొచ్చు. రకరకాల ఫ్లేవర్‌లో వీటిని తయారు చేసి మంచి ప్యాకింగ్ చేయడం వల్ల కస్టమర్‌లకి సులభంగా ఆకర్షించొచ్చు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా చూడడానికి అందంగా ప్యాకింగ్ చేస్తే చాలు. ఈ గ్లిటర్ బాంబ్స్‌ని అమ్మడం కూడా చాలా సులభం. లోకల్‌గా ఉండే కెఫేల నుంచి రెస్టారెంట్లు వీటిని కొనడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళలో లేదా ఫంక్షన్‌లో వెల్కమ్ డ్రింక్స్ సప్లై చేసే వాళ్ళకి వీటిని బల్క్‌లో సేల్ చేయొచ్చు. ఇది కాకుండా మీరు సొంతంగా ఒక ఫుడ్ కార్ట్ ఏర్పాటు చేసుకుని నేరుగా కస్టమర్లకి అమ్మొచ్చు. మార్కెటింగ్ కోసం మీరు తయారు చేసినటువంటి గ్లిటర్ బాంబ్స్‌తో రంగుల రంగుల డ్రింక్స్ తయారు చేస్తూ చిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే చాలు. తక్కువ పెట్టుబడితో మీకు ఎక్కువ లాభాలు వచ్చే ఈ బిజినెస్ ప్రస్తుతం మంచి డిమాండ్‌లో ఉంది. కాబట్టి కొత్తగా ఏదైనా చేయాలనుకునేవారు ఈ దిశగా అడుగులేయడం మంచిది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఈ రంగులతో త్వరగా మనం స్థిరపడవచ్చు.